వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరిని క్రిటిక్స్ దాసర్ విజ్ఞాన్ గారు అయితే మన ముందున్నారు. కొన్ని టాపిక్స్ అయితే ఉన్నాయి, అడిగి తెలుసుకుందాం. సో నమస్కారం అండి. నమస్తే. ఏంటండి ధర్మస్థలం రోజుకు ఒక మిస్టరీ వస్తుంది, అసలు ట్విస్ట్ల మీద ట్విస్ట్లు వస్తున్నాయి. ఏంటి అసలు మదర్ కూతురు అదో మరో ట్విస్ట్, అసలు దీని గురించి మీ మాటలు చెప్పాలంటే? ఫస్ట్ యాక్చువల్గా ధర్మస్థల ఎప్పుడు మనకి ఫేమస్ అయింది, ఒక ముసుగు మనిషి వచ్చి నేను ఒకప్పుడు అక్కడ పనిచేశానండి 10 ఏళ్ల క్రితం, అప్పుడు బోల్డని శవాలు పాతి పెట్టాను అనగానే సెన్సేషన్ అయింది. దానికి తోడుగా అసలు ఆ సిట్యువేషన్ని బాగా 90% లేపింది ఒక తల్లి. నా కూతురు అనన్య భట్ అప్పట్లో మిస్ అయిందండి. నేను అప్పుడు కంప్లైంట్ పెడితే ఎవరు పట్టించుకోలేదు. కనీసం అంటే ఎంత ఎమోషన్ చూడం, ఒక ఎముకైనా ఇవ్వండి, పోనీ నా డిఎన్ఏ తీసుకొని టెస్ట్ చేయండి, అది నా కూతురుదే అని తెలిస్తే నేను తీసుకెళ్ళి ఖననం చేసుకుంటాను అని. ఇక్కడ ఒక తల్లి ఎమోషన్ ఎక్కడ కనపడిందంటే, నీకు దృశ్యం సినిమాలో నదియా ఎమోషన్ అది. అంటే అఫ్కోర్స్ కొడుకు తప్పు పని చేశాడో మంచి పని చేశాడో పక్కన పెట్టేస్తే, 7 ఏళ్ళైనా 6 ఏళ్ళైనా జస్ట్ అవశేషాలన్నా ఇస్తే ఏదో ఒకటి చేసుకుంటాం, మాకు తర్వాత ఏవో ఉంటాయిగా కార్యక్రమాలు అనేది, అదొక ఎమోషన్. ఆ ఎమోషన్ బాగా టచ్ అయింది చాలామందికి. తర్వాత వెంటనే సౌజన్య మీద పడ్డాం. అరే సౌజన్య కూడా ఇలాగే మిస్ అయింది కదా, ఏమైంది ఏంటి అని. ఈ మిస్సింగ్ అనేది మాత్రం నిజమే. యాక్చువల్గా నిజంగా అనన్య భట్ అనే క్యారెక్టరే లేదు అసలు, నాకు ఆ పేరుతో కూతురే లేదు. నాకు వాళ్ళు చెప్పమంటే చెప్పానని చెప్పేసి ఇప్పుడు ఆవిడ అనడం మామూలు సెన్సేషన్ కాదు యాక్చువల్ చెప్పాలి అంటే. అండ్ వాట్ హ్యాపెండ్ నౌ, కొంతమంది నా దగ్గరకు వచ్చారు 2023లో వచ్చి ఇలా చెప్పమన్నారు. వాళ్ళెవరు అంటే, ధర్మస్థల సంబంధించి మాకు ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయి, మా తాతల కాలం నాటి ఆస్తి వాళ్ళు మా ప్రమేయం లేకుండా తీసుకున్నందుకు మేము అప్పటి నుంచో కొట్లాడుతున్న వాళ్ళతో, అది సెటిల్మెంట్ అవ్వాలంటే నువ్వు ఈ పని చేయి అని చెబితే నేను చేశానండి అని చెప్పారు. అసలు అది ఏంటో అర్థం కాల నాకు. అంటే ధర్మస్థలం మీద ఏదో కేసు వేయాలి ఈవిడ, ఏ కేసు వేస్తే బాగుంటుందని చెప్పి మరి ఈ కేసు వేయాలా? నువ్వు ల్యాండ్ డీలింగే పెట్టుకోవచ్చు చెప్పాలి అంటే, లేకపోతే వాళ్ళని బెదిరిస్తున్నారనో చంపేస్తామన్నారనో చేయొచ్చు. అప్పట్లో కూడా ఇంకొకటి సిట్యువేషన్ ఆవిడ చెప్పింది, నేను కేసు పెట్టడానికి వెళ్తే నన్ను పట్టుకెళ్ళి కొట్టారండి, నీ కూతురులాగే పట్టిన గతే నీకు పట్టుద్ది, నిన్ను కూడా చంపేసి పాతి పెడతామన్నారు అని ఆవిడ చెప్పింది. అసలు చాలామందికి టచ్ అయిన ఎమోషన్ అది. ఇప్పుడు చూడు, అండ్ మళ్ళీ వీళ్ళు చెప్పిన కథలో కూడా ఎంత ఇదిగా చెప్పారు. స్కూల్ బ్యాగుతో సహా ఒక పాపను పూడ్చాను అన్నాడు, మొహం మీద యాసిడ్ పోసిన ఆనవాళ్ళతో ఒక పాపను పూడ్చాను అన్నాడు, అవయవాలు తీసేసినట్టు అనుమానంతో ఒక బాడీని ఏదో చేశాను అన్నాడు. ఇట్లా డిఫరెంట్ స్టోరీలు, కనీసం ఒక డజన్ స్టోరీలన్నా చెప్పాడు. ఒక్కో బాడీకి ఒక్కొక్క ఎమోషన్. అందులో ఒక బాడీకి సంబంధించి తల్లి రావడం, ఆవిడ చాలా వృద్ధురాలై ఉండడం, ఎప్పుడో నా కూతురు పోయింది, ఇన్నేళ్ళ నుంచి వెతుకుతున్నాను, జస్ట్ నా డిఎన్ఏ టెస్ట్ చేసుకోండి అని ఆవిడ చెప్పడం సిట్కి. ఇట్లాంటివన్నీ చూసిన తర్వాత సరే, ఇప్పుడు విషయానికి వస్తే, ఇది కొంతమందికి ఉన్న అనుమానాలు ఏంటంటే, ధర్మస్థల వాళ్ళే ఏదో డబ్బులు ఇచ్చి సెటిల్మెంట్ చేసి ఉంటారు అని కొంతమంది వాదన. దానికి ఎందుకు బలంగా అంటే ఎందుకు అది బలంగా లేదు అనుకుంటే, చాలామందికి అక్కడేం దొరకలేదు కదా. కొన్నిసార్లు వార్తలు వచ్చాయి, 15 బాడీలకు సంబంధించినవి దొరికాయి, పుర్రెలు దొరకలేదు, ఎముకలు దొరికాయి, మగ మనిషికి సంబంధించిన అవి దొరికాయి, ఇవి దొరికాయి అని. సరే అవన్నీ న్యాచురల్ అనుకుందాం. నువ్వు ఎక్కడైనా సరే భూమిలో తవ్వితే ఏదో ఎవరిదో ఒక ఎముక ఉంటుంది, ఉండకనేదే ఉండదు. ఎందుకంటే చాలా ఏళ్ళుగా భూమిలో బోల్డన్ని మార్పులు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భారీ వరదలు వచ్చాయి, ఎవరు కొట్టుకుపోయారో తెలియదు మనకి. అంటే మన ఇంట్లో ఉండే మనుషులు అంటే మనం గుర్తుపట్టరు, నా కూతురు కొట్టుకుపోయిందని కంప్లైంట్ ఇస్తాం. రోడ్డు మీద ఉండే బెగ్గర్స్ ఎవరు లేని వాళ్ళు, బడా రోడ్డు పక్కన పడుకున్నాడు, వరద వచ్చింది, కొట్టుకుపోయాడు, వాడు ఉన్న విషయం వాడికి తప్ప ఇంకెవరికి కూడా తెలియదు. అట్లాంటి వాళ్ళు కూడా ఏటేటేటో కొట్టుకుపోయి ఏ భూమిలోనో పడి అలా 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 కూడా పడిపోయి ఉంటారు సంబై. లేదా నేత్రావతిలో వరద ఉధృతం ఎక్కువ ఉన్నప్పుడు ఎవరైనా కొట్టుకుపోయి భూమిలో అలాగే ఉండి మళ్ళీ వరద ఉధృతి తగ్గిన తర్వాత
అలా భూమిలో పడ్డాయి కూడా ఉండొచ్చు, చెప్పలేం. సో వీళ్ళు ఎంచుకున్న కాన్సెప్ట్ అది. ఇప్పుడు కావాలనే చేశారు. ఎవరో చెబితే ముసుగు మనిషి అబద్ధం చెప్పాడు, ఎవరో చెబితే అనన్య భట్ వాళ్ళ అమ్మ అసలు లేని క్యారెక్టర్ అని వాళ్ళు చెప్తున్నటువంటి దానికి ఈవిడ చెప్పానని చెప్తుంది. సరే, ఎవరో చేయించారు. ఎందుకు చేయించారు అంటే హిందూ ఆలయాల విశిష్టతని భగ్నం కలిగించేలాగా వీళ్ళ ప్లాన్. వేరే మతస్థులు ఇలా కావాలని చేయించారు అనేది ఇప్పుడు ప్రధానంగా వినబడుతున్న వాదన. ఇప్పుడు దీని గురించి మాట్లాడుకుంటే, సరే ఆలయ ప్రతిష్టలు భంగం కలిగించాలి అంటే తిరుమల 7 కొండల్లో శవాలు, అదేంటిది మన మీనాక్షి అమ్మవారి టెంపుల్ దగ్గర శవాలు, అనంత పద్మస్వామి నేలమాలిగల్లో శవాలు, అందుకే గేట్ ఓపెన్ చేయట్లేదు, ఇలాంటివి ఎందుకు చెప్తారు? అంటే ఆలయాలను భగ్నం చేస్తే వాటి ఉన్నతిని తగ్గిస్తే ఎవరికి ఏం వచ్చింది? అండ్ ఇంకో 50% వాదన నిజంగా ఏమీ జరగలేదు అని నమ్మే వాళ్ళ గురించి మాట్లాడాలంటే ఇప్పటివరకు ఏం దొరకట్లేదు కదా. దానికి మళ్ళీ ఈ 50% వాళ్ళ వాదన ఏంటి? ఆల్రెడీ జూలై 3 కదా తన కంప్లైంట్ ఇచ్చింది, లేట్ జరిగింది, ఈలోపు మొత్తం తవ్వేశారు, ఉన్నాయని తీసుకెళ్ళి ఇంకో చోటికి మార్చేశారు అని ఇంకొకటి. సరే, 2014లో తను మానేశాడు, 2014 నుంచి 2024 వరకు మరి ఈ 10 ఏళ్లలో అక్కడ ఇంకెవరు పనిచేశారు, ఇంకేమయ్యింది? ఇవన్నీ క్వశ్చన్సే, దేనికి సరైన సమాధానం లేదు. అసలు ఈ కేసు క్లోజ్ అయిన విధానం చూస్తే దేశమే ఉలికిపడింది. అంటే ఈ రేంజ్లో కూడా చెప్తారా అని. ప్రపంచవ్యాప్తంగా సంచలనం కదా, పలానా ఇండియాలో పలానా ప్రాంతంలో కర్ణాటకలో ఏదో జరిగిందంట. మళ్ళీ దానికి తోడు టూరిస్టులు కూడా బయటకు వచ్చి మాకు నేత్రావతి దగ్గరికి వెళ్తే ఎప్పుడు పాజిటివ్ వైబ్స్ రాలేదు, నెగిటివ్ వైబ్స్ వచ్చాయని ఒకరు చెప్పడం. ఒక పారానార్మల్ డాక్టర్ వచ్చాడు బయటికి, మాకు చాలామంది ఆత్మఘోషలు కనిపిస్తున్నాయండి అని కంప్లైంట్స్ వచ్చాయి. ఎందుకంటే అందరికీ ఈక్వల్గా చూస్తే అవయవాల మార్పిడి జరిగింది, మేబీ అవయవాల నక్కడి ఏమో అని వాళ్ళు అనుకోవడం. ఇట్లా డిఫరెంట్ కథలు, 1 కాదు 2 కాదు 100 కథలు వచ్చాయి. ఇప్పుడు ఆ 100 కథల్లో ప్రధానంగా మనకి కనిపించిన పాత్రలు ఏంటి? చెప్పిన ముసుగు మనిషి, నెక్స్ట్ ఈవిడ. అదేం లేదండి అని చాలా సింపుల్గా తీసి పడేసింది. మరి ఇప్పుడు దేశంలో వీళ్ళని ఏం చేయాలి? మరి నువ్వు సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని మోసం చేసావు, వ్యవస్థని మోసం చేసావు, మనుషుల మధ్యలో ఒక భయాన్ని పుట్టించావు, ఇంకోసారి ధర్మస్థలికి వెళ్ళే లేడీస్ని పంపకుండా చేసావు. ఒక భయం అవుతుందిగా. ఇప్పుడు మన ఇంట్లోనే మన అక్క చెల్లెలు ఎవరో ఓ టీమ్, అమ్మ ఇట్లా కర్ణాటక వద్దు, అసలు వద్దు, మీరు ఇక్కడే ఉండండి, మీకు ఆ భక్తి అది మీకు లేకపోయినా పర్వాలేదు, మీరు ప్రాణాలతో ఉండడం మాకు కావాలి, అసలు మీరు వెళ్ళొద్దు అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. నాట్ ఓన్లీ ధర్మస్థలి, అమ్మాయిల గుంపునే అసలు ఏ టూర్కి వెళ్ళినా ఒప్పుకోవట్లా, ఎక్కడికి వెళ్తే ఏం జరుగుద్దో అని. అంటే కొన్ని విన్న తర్వాత ఒక భయం అనేది ఉంటుంది కదా, అలా కలిగింది. సో ఈ స్టోరీ ఎండింగ్ అనేది మాత్రం ఎవరికి డైజెస్ట్ అవ్వట్లా యాక్చువల్గా. అయినా సరే క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయండి. ఓహో అంతేనా అని అనుకుంటావా? నువ్వైనా సరే, నేనైనా సరే, కనీసం మనమైనా, నువ్వైనా నేనైనా ధర్మస్థలి ఏం లేదంట అని అంత ఈజీగా తీసేయలేం మైండ్లో నుంచి. అవును. అంటే అంతగా ఇంజెక్ట్ అయిన తర్వాత ఏమీ లేదులే తూచ్ అంటే ఎలా ఉంటుంది? సో ఇంకా వీళ్ళిద్దరిని ఏం చేయాలి అసలు? సరే, వీళ్ళని ఎవరు బెదిరించారు అదన్నా చెప్పండి. వాళ్ళ మొహాలు అయితే గుర్తుంటాయిగా, స్కెచ్ చేసి వాళ్ళు ఎవరో ఎందుకు ధర్మస్థల మీద పడ్డారో, ధర్మస్థలకి వాళ్ళకున్న రైవల్రీ ఏంటో, హెగ్డే గారి నాయకత్వంలో ఉన్న టెంపుల్ అది, మరి ఆయన ఇమేజ్ని డ్యామేజ్ చేస్తే వీళ్ళకి వచ్చింది ఏంటో అదైనా చెప్తే అట్లీస్ట్ ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది ఉంటుంది. బట్ ఇలా జరిగిపోయింది. అవునండి. ఇప్పుడు ధర్మస్థలం అంటే ఒక పవిత్రమైన ప్లేస్. ఈ మధ్యకాలంలో టెంపుల్స్కి వెళ్ళాలన్నా మీరు అన్నట్టు భయపడుతున్నారు. సో ఈ ధర్మస్థల హిస్టరీ ఎలా దారి తీయబోతుంది అంటున్నారు మీ ఊహ ప్రకారం? ఎలా దారి తీయడం ఏంటి? ఇప్పుడు ఒక టెంపుల్ని డ్యామేజ్ చేసేది, ఈ ధర్మస్థలనే ఎందుకు ఎంచుకున్నారు చెప్పు? అది హెగ్డే గారి నాయకత్వంలో ఉంది. అంటే ఇప్పుడు మన తిరుమల మీనాక్షి టెంపుల్, పళని సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్, ఇట్లాంటి వాటికి జోలికి వెళ్ళలేరు, టచ్ చేయాలంటే భయపడతారు. అనంత పద్మస్వామి టెంపుల్ కానీ, మన లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ కానీ, శ్రీశైలం కానీ, కాళహస్తి కానీ, కాణిపాకం కానీ, నాట్ ఓన్లీ మన ఇండియాలో కాదు, పోనీ మహారాష్ట్ర టెంపుల్స్ అయినా సరే, మహాలక్ష్మి టెంపుల్ అయినా దే కాన్ టచ్, భయపడతారు. కాశీ, కేదార్నాథ్ ఏది టచ్ చేయలేదు. ఇది ఒకటి కొంచెం ప్రైవేట్ హ్యాండ్స్లో ఉంది కాబట్టి
దాన్ని టార్గెట్ చేశారని అనుకోవచ్చు. ఇంకోటి ఫర్దర్గా అది చిన్న విలేజ్లో ఉందనేసి కూడా తెలుస్తుంది ఆ టెంపుల్. సో అక్కడ ఎక్కువ సెక్యూరిటీ కూడా ఉండకపోవచ్చేమో. లేదు లేదు, చాలా మంచి సెక్యూర్డ్ ప్లేస్. అండ్ నెక్స్ట్ అసలు ఆ టూర్ ఆగదు. ఇప్పుడు మనము తిరుమలకి వెళ్ళామనుకో, ఊరికే రామ్, మనం ఏం చేస్తాం, పక్కనే కదని కాళహస్తి, అలా కాణిపాకం, ఎస్ ఖచ్చితంగా కింద తిరుచానూరు అమ్మవారు, అక్కడ మళ్ళీ కళ్యాణమెట్టు, ఇవన్నీ కొంచెం కవర్ చేసుకొని వస్తాం, చుట్టుపక్కల ఉన్నవన్నీ. అంటే దగ్గర దగ్గర కాబట్టి వన్ డే జర్నీసే కదా. ఈ మెయిన్ మనం కొండకి దర్శనం చేసుకోవడం ఒక ఎపిసోడ్ అయితే, మిగతావన్నీ ఫటఫట్ అయిపోతూ ఉంటాయి. హనుమంతుని టెంపుల్ అయినా ఇవన్నీ చూసే వస్తాం మనం. సేమ్ ఇది కూడా అంతే. ఇప్పుడు నువ్వు గోకర్ణ అండ్ మళ్ళీ ఆ మురాడేశ్వరి టెంపుల్, ఇట్లా ఇవన్నీ కవర్ చేసుకుంటూ అలా ధర్మస్థలి అన్నీ చూసుకొని వస్తారు ఇటు వెళ్ళే వాళ్ళు. మరి దీన్ని ఎందుకు ఇంత ఇదిగా టార్గెట్ చేశారనేది తెలియట్లా. సరే, ఒకవేళ టెంపుల్ విశిష్టతను డ్యామేజ్ చేయడమే అనుకుందాం. ఏం వచ్చి చచ్చింది నీకు? సరే, టెంపుల్ని డ్యామేజ్ చేసి ఏం వచ్చింది? అండ్ కంప్లైంట్స్ లేవు, మళ్ళీ కొత్త కంప్లైంట్స్ ఏం లేవు. 500-600 మిస్సింగ్స్ అంటే కనీసం 5 కంప్లైంట్స్ అన్న రావాలి కదా. మధ్యలో 3 కంప్లైంట్స్ వచ్చాయి. మరి దాన్ని ఏం చేశారో తెలియదు. హేమలత అనే అమ్మాయి, 2 బ్రదర్స్ వచ్చి కంప్లైంట్స్ ఇచ్చారు. మరి అదేమైందో తెలియదు. ఇట్ హ్యాపెండ్. ఒక సాడ్ ఎండింగ్ ఇది, చెప్పాలి అంటే. ఓకే, ఒకటండి ఈ టాపిక్లో ఒక చిన్న డౌట్ ఏంటంటే, చాలామంది ప్రజలు పేదోళ్ళు ఉంటారు, రిచ్ పీపుల్స్, చాలా రకరకాల పీపుల్స్ ఉంటారు, కానీ దేవుడికి మాత్రం అందరూ ఒకేలా చూస్తుంటాడు. కానీ ఈ కల్చర్ ఏంటండి, ఒక దేవుడి దగ్గరికి దర్శనానికి వెళ్ళే టైంలో విఐపి దర్శనం అంటారు, జనరల్ దర్శనం అంటారు, ఈ రకరకాల కౌంటర్స్ తేవడం వల్ల అసలు ప్రజలు చాలా ఇబ్బంది కలుగుతుంది. అసలు ఈ కల్చర్ ఎలా ఉంటుందంటే మీరు ఏం చెప్తారండి? అది ఉండడం ఒక ఇంత అంటే దానికి రీజన్స్ చెప్పనా? వాళ్ళు ఏం చెప్తారంటే, ఇప్పుడు టెంపుల్స్ కూడా కమర్షియల్గా యూజ్ చేస్తారు. కమర్షియల్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఒక సాధారణ మిడిల్ క్లాస్ కుటుంబం ఉంది. వాళ్ళు 15 రోజులైనా వెయిట్ చేస్తాము, ఇట్స్ ఓకే అని వాళ్ళు ఉంటారు. కొంతమంది లేదు, నేను చాలా బిజీ, నేను వెళ్ళకపోతే చాలామందికి నష్టం, నాకు 15 నిమిషాల్లో గంటలో అయిపోవాలనే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో దాన్ని ఏమనలే. ఇప్పుడు రోడ్డు మీద సీఎం గారి బండిని పోనిచ్చి మిగతా వాళ్ళందరిని ఎందుకు ఆపుతారు, వీళ్ళకి మాత్రం పనులు ఉండవా అంటే, వీళ్ళకంటే వాళ్ళు ఇంకా ఇంపార్టెంట్ అనేది ఒక ఆన్సర్ వస్తుంది. ఇక్కడ కూడా ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 మందికి ఉద్యోగాలు ఇచ్చి ఒక సంస్థ అధినేత వచ్చాడు ఫర్ ఎగ్జాంపుల్. ఎస్, అతను 15 రోజులు లీవ్ పెట్టలేడు, తనకంత టైం ఉండదు. గబగబా ఫ్లైట్ దిగేసి తొందరగా 1 అవర్లో దర్శనం చేసుకొని మళ్ళీ గబగబా వెళ్ళిపోవాలి. సో వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉంటాయి, వీళ్ళ ప్రాబ్లమ్స్ వీళ్ళకు ఉంటాయి. దీన్ని ఎటు సాల్వ్ చేయలేము యాక్చువల్గా. థ్యాంక్ యూ.